బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో అర్హులైన 67,47,190 విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఇచ్చిన హామీని రెండో ఏడాదిలోనూ నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల కలలను సాకారం చేస్తోంది కూటమి ప్రభుత్వం. రోహిత్ శెట్టి, ఇదేంటి? తుప్పు యొక్క కఠినమైన మరక. ఇవి డిటర్జెంట్ తో కూడా పోవు. వీటిని కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్ శుభ్రం చేస్తుంది. స్వయంగా చూడండి. వావ్, చాలా బాగుంది. ఇది బాత్రూమ్ నేలపై మరకలు, సింక్ పై పచ్చదనాన్ని కూడా తొలగిస్తుందా? తుప్పు మరకల్ని తొలగించగలదానికి ఇవి తొలగించడం అల్ట్రా సులభం. ఇది రోజువారీ ఉప్పునీటి మరకలు మరియు పసుపుదనం మొదలుకొని మొండి తుప్పు మరకలను కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. వావ్, కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మరక ఎలాంటిదైనా బాత్రూమ్ మొత్తం అల్ట్రా శుభ్రం. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలను వాతావరణం ప్రభావం కనిపించే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. వర్షాలతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, చెప్పండి. మనం చూస్తున్నాం తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, మనం చూసుకున్నట్లయితే ఆదివారం సాయంత్రం నుంచి కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే వీటికి సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పాటు సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా, వికారాబాద్, నల్గొండ ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. అయితే నిన్న కురిసినప్పటికీ నిన్న ఎక్కడ కూడా ఎదురుగాలు మనకు కనిపించలేదు. ఈ రోజు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఇటు విద్యుత్ శాఖ వాళ్ళు కానీ లోతట్టు ప్రాంతంలో నీళ్లు నిలిచే ఎక్కడైతే ఉన్నాయో వాటిని ప్రాంతాల్లో కొంత అలర్ట్ గా ఉంటున్నారు. అంతేకాకుండా ప్రజలను కూడా లోతట్టు ప్రాంతాల్లో అంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రజలకు హెచ్చరించింది. దీంతో పాటు నిన్న కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే గోదావరి, కృష్ణా కొంత వరద కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా మొత్తం ఎడారిని కల్పించిన ఈ నదులు ఇప్పుడు కొద్దిగా వరద ప్రభావం కనిపిస్తుంది. మనకి ప్రధానంగా మనం చూసుకున్నట్టే గోదావరిలో మొన్నటి వరకు కనుచూపు మేర ఇసుకతో ఎడారిని దర్శనమిచ్చిన గోదావరికి ఆలస్యంగా వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు క్రమంగా కొత్త నీరుని వరద రూపంలో తీసుకుని వస్తుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ముళ్ళకట్ట వంతెన వద్ద నదిలో మొత్తం కూడా పెద్ద ఎత్తున గోదావరి నదిలోకి నీళ్లు చేరుతుంది. మొత్తం గోదావరి నది పర్వాలు దొక్కుతుంది. ఇక జూరాలకు కూడా దాదాపు 33,900 క్యూసెక్ల వరద నిన్న స్టార్ట్ అయింది. మనకి ప్రధానంగా పైనుంచి పైన కర్ణాటక నుంచి నీళ్లు కిందికి విడుదల చేయడంతో వరద వస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు
ఆల్మట్టి రిజర్వాయర్ కి 83,948 క్యూసెక్ల వరద వస్తుంది. నారాయణపూర్ కి 52,370 క్యూసెక్లు వస్తుంది. జూరాలకి 33,900 వస్తుండగా తుంగభద్రకి 12,915 క్యూసెక్ల వరద వస్తుంది. నాగార్జున సాగర్ కూడా 900 క్యూసెక్ల వరద వస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్. వాయువ్య